నా ఫేస్ మొత్తం యాక్ని ఇంకా ఓవర్ వెయిట్‌తో ఉండేదాన్ని. సో, నేను డెర్మటాలజీ దగ్గరికెళ్ళాను. సార్ నాకు లైక్ 3 మంత్స్ సిట్టింగ్ ఇచ్చి, "నీకు ఫేస్ అంతా యాక్ని ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నావు కదా! ఒకసారి పీసీఓడి టెస్ట్ చేపించుకోమని" చెప్పారనమాట. సో, నేను పీసీఓడి టెస్ట్ చేపిస్తే నాకు తెలిసింది నాకు పాజిటివ్ వచ్చింది. లైక్ నాకు పీసీఓడి ఉంది. సో, దాని తర్వాత నేను చాలా ట్రై చేశాననమాట. లైక్ యూట్యూబ్‌లో ఇంకా చాలా సెలబ్రిటీస్ ఇట్లా డైట్ రెసిపీస్ ఇలా అన్నీ ట్రై చేశాను. బట్ నో యూజ్. నాకు ఇంకా ఏం రిజల్ట్ ఏం తెలీదు. అప్పుడు నేను నా ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్‌లో చూసి నేను ఇక్కడ అడిగాననమాట. నాకొక డైట్ ఇవ్వ ఇట్లా పీసీఓడి ఉంది అంటే, తను నాకు బ్లడ్ రిపోర్ట్ కూడా కావాలి అన్నారు. బ్లడ్ రిపోర్ట్ తీస్తే తెలిసింది నాకు పీసీఓడితో పాటు ఇంకా థైరాయిడ్, ప్రీ డయాబెటిక్ 2 ఉన్నాయన్నమాట. సో, ప్రీ డయాబెటిక్ అనేసరికి కొంచెం టెన్స్ అయ్యాను. ఎందుకంటే మామూలుగా అందరూ చెప్తారు కదా! ఇలా డయాబెటిక్స్ అంటేనే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలి. ఇంకా దానికి ఏముండదు అని. సో, అప్పుడు నాకు ప్రీ డయాబెటిక్ అనేసరికి చాలా టెన్స్ అవుతే వాళ్ళు చెప్పారు, "నో ఇష్యూస్ మీవన్నీ రివర్స్ చేసుకోవచ్చు" అన్నారు. వితిన్ స్పాన్ ఆఫ్ 5 మంత్స్‌లో నేను 15+ కేజీస్ వెయిట్ తగ్గిపోయాను. ఇంకా నా ఇష్యూస్ అన్నీ రివర్స్ చేసుకున్నాను కూడా. అండ్ ఈ జర్నీలో నాకు డబ్ల్యూడబ్ల్యూ కాల్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే లైక్ రెసిపీస్ చేసుకోవడానికి నేను ఆఫీస్‌కెళ్ళాలి. నా టైం అన్ని షెడ్యూల్ వీటన్నిటిలో నాకు సింపుల్ రెసిపీస్, ఈజీ రెసిపీస్ అవ్వడానికి నాకు ఈ డబ్ల్యూడబ్ల్యూ కాల్ అటెండ్ అయినప్పుడు చాలా దొరికాయి. అప్పుడు నేను మా కోచ్ వాళ్ళని అడిగాను. నాకు వాళ్ళు పంపించారు. అలాగా నేను చాలా ఈజీగా చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇంకా నాకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇంకా ఎలా చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేయాలి వీటన్నిటి గురించి కూడా ఇక్కడ అన్నీ బాగా తెలిసింది. లైక్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఇలా అన్నీ బాగా తెలుసుకున్నాను.